आप तमाम नाजरीन का TN उर्दू न्यूज़ में इस्तकबाल है। आइए नज़र डालते हैं आज की अहम खबर पर। उम्मीदवार हल्के लोकसभा महबूब नगर DK अरोड़ा ने आज एक सहाफ़ती कॉन्फ्रेंस को मुखातिब करते हुए कहा कि हल्के महबूब नगर से BJP की कामयाबी यकीनी है और ये इलेक्शन मुल्क का वज़ीर आज़म कौन बनेगा इसका फ़ैसला करने वाला इलेक्शन है। और आवाम से अपील की कि नरेंद्र मोदी जी को तीसरी बार वज़ीर आज़म बनाने के लिए अपना वोट BJP के हक़ में इस्तेमाल करें। DK अरोड़ा ने मज़ीद बताया कि इस हल्के में इनकी कामयाबी यकीनी है। इसी खौफ से मुखालिफिन तरह तरह की अफवाहें फैला रहे हैं ताकि इनको परेशान किया जा सके। इन्होंने मज़ीद कहा कि अवाम किसी बहकावे में ना आए, BJP के हक़ में फ़ैसला करें। స్టాఫర్స్ కాబట్టి మీరందరూ ఆ సమాచారాన్ని జిల్లా కేంద్రం ద్వారా ఆయా నియోజకవర్గాలకు లేదా మండల కేంద్రాలకు కూడా మీ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి మిత్రులకు కూడా మీడియా మిత్రులకు కూడా ఇది చేరవేసి ఆ యొక్క సమాచారం జిల్లా వ్యాప్తంగా, ఎందుకంటే మన జిల్లా ఇప్పుడు 5 ముక్కలైంది. 5 ముక్కలో ఈ జిల్లాల సమాచారం వస్తే ఆ జిల్లాలో రాదు, ఆ జిల్లాల సమాచారం వస్తే ఈ జిల్లాలో రాదు. కాబట్టి ఒక పార్లమెంట్ సెగ్మెంట్లో మరి ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేకంగా ఈ ఎన్నికల వరకైనా మీరు జిల్లా అనేటటువంటిది కాకుండా పార్లమెంటు పరిధిలో మరి పత్రికలు కూడా ఆ రకమైనటువంటి సహకారాన్ని మరి కోఆర్డినేషన్ని అందిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. పత్రికా మీడియా, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మరి పార్లమెంటు వారీగా ఏ సమాచారం అయినా ఈ పార్లమెంటు మొత్తంగా ఆ సమాచారాన్ని ప్రజలకు చేరవేసే విధంగా మీ యొక్క సహకారం అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి ఈరోజు మొన్న మనకు నాగర్ కర్నూల్లో సభ జరిగింది. 3 రోజుల పర్యటన తెలంగాణలో మరి ఈ రోజుతో మరి ప్రధానమంత్రి తెలంగాణ 3 రోజుల పర్యటన ఈ రోజుతో పూర్తయింది. మళ్ళీ నెక్స్ట్ పర్యటన డేట్స్ వచ్చేంత వరకు కూడా మళ్ళీ నెక్స్ట్ కూడా మళ్ళీ పర్యటన డేట్లు మళ్ళీ వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ ఏ ప్రాంతాల్లో పర్యటిస్తారని ప్రధానమంత్రి గారు. మరి మొన్న నాగర్ కర్నూల్ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. చాలా పెద్ద ఎత్తున స్వతహాగా కూడా పెద్ద ఎత్తున యూత్, రైతులు పెద్ద ఎత్తున సమావేశంలో పాల్గొన్నారు. మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాగర్ కర్నూలు కూడా మరి ఆ సమావేశంలో విజయ సంకల్ప సభకు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. ఆ సభ చాలా మరి విజయవంతమైన సభ. జిల్లాలో ఒక వాతావరణం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, ఈసారి మా ఓటు నరేంద్ర మోదీ గారికి అనేది ఎవరిని అడిగినా ఎక్కడ అడిగినా చాలా స్పష్టంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట ఈసారి మా ఓటు మోదీ గారికి అనేది. సో ఇది దేశం కోసం వేసేటటువంటి ఓటు, దేశంలో ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలనేటటువంటి నిర్ణయించే ఓటు. కాబట్టి ఈ ఓటును ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారికే, కేంద్ర ప్రభుత్వంలో మరి భారతీయ జనతా పార్టీకే అనేటటువంటి విషయంగా ఈరోజు ప్రతి ఒక్క చోట జరుగుతున్నటువంటి చర్చ మీ అందరికీ కూడా, ఎందుకంటే మీడియా మిత్రులందరూ కింద గ్రౌండ్లో ఎక్కువ పెద్ద ఎత్తున మీకే సమాచారం ఉంటుంది, మీ అందరికీ కూడా సమాచారం ఉంటుందని నేను భావిస్తున్నాను. దీని విషయంలో ప్రజల లోపల ఉన్నటువంటి ఆలోచన ఏ విధంగా ఉందనేది, దానికి తగిన విధంగా మీడియా మిత్రులందరూ కూడా ఈ దేశం కోసం మీరందరూ కూడా మాకు సహకరించండి, మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి అని చెప్పి భారతీయ జనతా పార్టీని ఇక్కడ కానీ అదేవిధంగా పక్కన ఉన్న నాగర్ కర్నూలు పార్లమెంట్ కానీ, ఎందుకంటే ఇదే జిల్లా స్టాఫర్ ఇక్కడ నుంచే మెయిన్గా మీ వార్తలన్నీ అన్ని జిల్లా మిగతా కేంద్రాలకు పోతాయి కాబట్టి జిల్లా కేంద్రాలు కానీ నియోజకవర్గ కేంద్రాలకు కానీ, కాబట్టి మీ అందరి సహకారాన్ని భారతీయ జనతా పార్టీకి అందించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.